దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజు మన వీడియో చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళు కాల్స్ అయితే చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. అండ్ మన దగ్గర అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయండి. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్, ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్స్, అబ్రాడ్ కంట్రీస్లో జాబ్స్ చేసేవాళ్ళు, అబ్రాడ్ కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫస్ట్ మ్యారేజ్, లేట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, డైవర్స్, విడోవర్స్, ఇట్లా అన్ని వర్గాల వారికి మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయండి. హిందూస్కి, క్రిస్టియన్కి 2 వర్గాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలో మన మంచి మాట, కృషిని దర్శించలేనివాడు గ్రుడ్డివాడే. అంటే కృషిని అంటే ఎదుటి వాళ్ళ శ్రమని గుర్తించలేడు. దర్శించడం అంటే చూడడం, ఎదుటి వాళ్ళ కష్టాన్ని కానీ శ్రమని కానీ చూడలేకపోవడం అనేది అది గుడ్డితనంతో సమానం. అంటే కొంతమంది ఎదుటివారి పని చేసే విధానాన్ని కానీ వాళ్ళ యొక్క శ్రమను కానీ గుర్తించకపోతే వారు గుడ్డివారితో సమానం. ఎవరైనా వాళ్ళు ఎంతో కొంత పని చేస్తున్నారు అనేది మనం గుర్తించాలి. గుర్తించకపోతే మనకు కళ్ళు కనబడని వారితో సమానం మనం. ఇంకా ఈరోజు వీడియోలో అమ్మాయిల వివరాలు అండ్ అబ్బాయిల వివరాలు చూద్దాము. ముందుగా రెడ్డి క్యాస్ట్ వరుడు, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. కెనడాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. కెనడా పిఆర్ కూడా ఉంది అబ్బాయికి. 90K పర్ యానం సాలరీ ప్యాకేజ్. ఈ అబ్బాయికి 35 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా యుఎస్ నుండి కెనడాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అబ్బాయి, 90 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. ఫుల్ టైం జాబ్, I-140 ఉంది. 4 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో యూఎస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా ఆల్రెడీ యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, కమ్మా క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. 9.5 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 30 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 8.5 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. 96 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. బ్యాంక్లో జాబ్ చేస్తుంది అమ్మాయి. అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి కమ్మా క్యాస్ట్లో కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కావాలి, లేదంటే ఎనీ ఓసీబీసీ క్యాస్ట్లో కన్వర్టెడ్ క్రిస్టియన్ అబ్బాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి, 98 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీఈ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి యాక్సెంచర్లో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి జాబ్ చెన్నైలో అండి. చెన్నైలో యాక్సెంచర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. 50,000 శాలరీ ఉంది.
ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది, 1,50,000 జీతం ఉంది. ఈ అమ్మాయికి 1,50,000 శాలరీ. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి, 98 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీ ఫార్మసీ కంప్లీట్ అయింది, ప్రైవేట్ జాబ్ చేస్తుంది, 40,000 శాలరీ. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాను. ఇందులో మీలో ఎవరికైనా సూటేబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు పంపించడం జరుగుతుంది. అలాగే మీ తోటి వాళ్ళకి ఎవరికైనా, మీ చుట్టుపక్కల వాళ్ళకైనా, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ ఆఫీస్ కొలీగ్స్లో కానీ, మీ బంధువుల్లో కానీ, ఎవరికైనా తెలిసిన వాళ్ళల్లో కానీ పెళ్లి సంబంధాలు కావాలంటే కనుక వెంటనే వారికి ఈ ఛానల్కి సంబంధించిన లింక్ సెండ్ చేయండి. లేదా వారి ద్వారా మీరే అప్రోచ్ అయినా పర్వాలేదు, వాట్సాప్లో వారి ఫోటో బయోడేటా సెండ్ చేసినా పర్వాలేదు. వారికి తగిన సంబంధాలు వెంటనే మేము పంపించడం జరుగుతుంది. కాబట్టి వారి తరపున మీరు సంప్రదించినా పర్వాలేదు, లేదా మా నెంబర్స్ కానీ మా వీడియోకి సంబంధించిన లింక్ కానీ వారికి షేర్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే మన దగ్గర అన్ని రకాల వర్గాల వారికి సంబంధించిన పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా సంప్రదించవచ్చు. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.